హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ వ్లాగ్తో మళ్ళీ వచ్చాను. ఇది దీపావళి వ్లాగ్ అండి. ఫుల్ వీడియో షార్ట్స్ పెట్టాను కానీ వీడియో పెట్టలేదు. చూడండి, ఎంజాయ్. హలో ఫ్రెండ్స్, అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇచ్చిన తర్వాత మా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు మా చిన్ని కోనల. తర్వాత టపాసులు పేల్చారు. నీకు పట్టుకోరాదమ్మా అవి. అరే ఇంక అంటుకోలే. అది దివాళీ బాగా ఎంజాయ్ చేసాము. పక్కన అక్క వాళ్ళు కూడా మాకు యాడ్ అయ్యారనమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చిన్నప్పుడు అయితే కొంచెం భయపడే వాళ్ళు అనమాట, కనీసం ఈ పెన్సిల్స్ ఇవి యూజ్ చేయడానికి కూడా. కానీ ఇప్పుడు కొంచెం ధైర్యంగా బాగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. పోయా 6 3 తుస్. బాగానే ఉన్నాయి కానీ చిచ్చుబుడ్లే కొంచెం సరిగా కాలలేదు. దివాళీ అని చెప్పి నేను కూడా కొంచెం స్పెషల్గా శారీ కట్టుకుందామని చెప్పి అలా ట్రై చేశాను అనమాట. నాకైతే మంచిగానే అనిపించింది. అప్పుడప్పుడు కొత్తగా కూడా ట్రై చేయాలి కాబట్టి మనం రొటీన్గా కట్టుకునేలా కాకుండా ఇలా చేస్తే మనకు ఫెస్టివల్స్ టైంలో మెమరబుల్గా ఉంటుంది కదా. చూడడానికి కూడా మంచిగా అనిపించింది నాకు. నెక్స్ట్ టైం ఇంకొకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా వీడియో చేస్తాను. ఈసారి దీపావళి నాకు చాలా కూల్గా అయిపోయినట్టు అనిపించింది, ఇలాంటి హడావిడి లేకుండా. వాటర్లో డిప్ చేసాడు పడేసే నాని తిప్పు. కొంచెం లేట్గా స్టార్ట్ చేసాము ఎందుకంటే మా సార్ కొంచెం బిజీ వర్క్ ఉండి తను లేట్గా వచ్చాడు. తను వచ్చాక బాంబులు అవన్నీ తీసుకొని వచ్చేసరికి కొంచెం టైం పట్టిందనమాట. ఈలోపు పక్కన పిల్లలతో ఉంటే కొంచెం స్పెండ్ చేశారు. సో యాక్చువల్లీ ఈ దీపావళి రోజు పిల్లలతో ఎక్కువ టైము వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఎక్కువైందనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బాంబులు కూడా కొంచెం పెద్దయ్యారు కాబట్టి ఎలాంటి భయం లేకుండా ఎంజాయ్ చేస్తూ బాగా కాల్చారనమాట. కాకొస్తే ఎక్కువ కాల్చారు. తర్వాత చిన్న చిన్న బాంబులు కాల్చి కొంచెం భయపడి మళ్ళీ అవి వాటి జోలికి పోలేదు. బాగానే ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.